హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అరుదైన వ్యాధితో ప్రముఖ నటుడు కన్నుమూత, ఇండస్ట్రీలో విషాదం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటు టాలీవుడ్ మొదలుకొని అటు హాలీవుడ్ వరకు అన్ని సినిమాలు వివిధ జానర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా భాషలకు చెందిన సెలబ్రిటీలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జంజీ యువతలో అయితే మంచి ఫాలోయింగ్ ఉంటుంది హీరోస్కి. ఇప్పుడు ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన శుభవార్తలు అభిమానులు సంతోషపడుతుంటే ఆ శుభవార్తలు తక్కువలో నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక నటుడు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలిసి అటు హాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ నటుడు ఎరిక్ డేన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు. ఏఎల్ఎస్ అనే వ్యాధితో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ప్రస్తుతం ఆ విషయం తెలిసి ఇటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎరిక్ డేన్ తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. ముఖ్యంగా గ్రేస్ అనాటమీ, అలాగే అందులో డాక్టర్ మార్క్ స్టోన్లో పాత్ర, యుఫోరియా సిరీస్లో ఆయన నటన ప్రేక్షకులను కట్టబడేసింది. ఇక వెండితెరపై చూస్తే ఎక్స్మెన్, ద లాస్ట్ స్టాండ్, వ్యాలంటైన్స్ డే, బ్యాడ్ బాయ్, మ్యార్లీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు అయితే కనుక ఆయన పోషించడం జరిగింది. ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇక ఎరిక్ డేన్కి వచ్చిన ఈ వ్యాధిని గురించి తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు ఏఎల్ఎస్ వ్యాధి అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి, ముందుగా దీన్ని అరికట్టలేమనే కామెంట్లు కూడా అన్ని చోట్ల వ్యక్తమవుతున్నాయి. అసలు ఏఎల్ఎస్ అంటే ఆమ్యోట్రాఫిక్ లాటరల్ స్కోర్లోసిస్ అనే ఈ వ్యాధి నరాల వ్యవస్థను అయితే దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సహజంగా ఉండే కదలికలను నియంత్రించడానికి బాధ్యత వహించే నరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ కణాలు చనిపోవడంతో కండరాలు సందేశాలను స్వీకరించడం నిలిపివేస్తాయి. తద్వారా నరాల పనితీరు నష్టానికి దారితీస్తుంది. అయితే ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో కండరాలు తుమ్మిడి, దృఢత్వం లేకపోవడం, అవయవాల్లో బలహీనత, స్పష్టమైన మాటలు, సగం మంది రోగుల్లో దృష్టి, వెనికిడి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇక కనిపించే లక్షణాల విషయానికి వస్తున్నటువంటి జారిపడడం, వస్తువులు కూడా పట్టుకోలేకపోవడం, అలసట వంటి చిన్న చిన్న లక్షణాలు మొదట కనిపిస్తాయి. ఆ తర్వాత కండరాల క్షీణత, తీవ్రమైన బలహీనత, కదలడంలో సమస్యలు. ఈ వ్యాధి ముదిరే కొద్దీ పెరాలసిస్ కానీ, శ్వాస తీసుకోలేకపోవడం, వాళ్ళంతటా వాళ్ళు తినలేకపోవడం లాంటి సమస్యలు అయితే ఏర్పడుతుంటాయని అయితే చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రముఖ నటుడిని కోల్పోయినందుకు అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.